కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన తరువాత బృందావన ప్రజలందరికీ ఒక విషయం అర్థమైంది. కృష్ణుడు సాధారణ బాలుడు కాదు, సాక్షాత్తు దేవుడే అని. వాళ్ళందరూ వెళ్ళి నందుడితో నీ కొడుకు భగవంతుడు అని చెప్పారు. అది విని నందుడు పగలబడి నవ్వాడు. ఏంటి, నా కృష్ణుడు దేవుడా? దేవుడెక్కడైనా ఇళ్లల్లో వెన్న దొంగిలిస్తాడా చెప్పండి? ఆకాశంలో ఉరుములు మెరుపులు వస్తే భయపడి యశోద ఒడిలో దాక్కుంటాడు. దేవుడెక్కడైనా అడవిలో ఆవులను మేపుతాడా? అప్పుడు గ్రామస్తులు మరి ఆ అద్భుత శక్తులు, రాక్షస సంహారాలు ఎలా చేస్తున్నాడు అని అడిగారు. నందుడు అవన్నీ యాదృచ్ఛికం, అదిగో చూడండి, ఆ ఆవు తోక పట్టుకుంటే అది కృష్ణుడిని ఎలా ఈడ్చుకెళ్తుందో దేవుడికి ఎలా జరుగుతుందా అని నవ్వేశాడు. గ్రామస్తులు కూడా నందుడి మాటలకు నవ్వేశారు. ఎప్పుడైనా తన దైవత్వం బయటపడుతుందని తెలిస్తే అప్పుడు కృష్ణుడు తన లీలతో దాన్ని కప్పిపుచ్చేవాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమని తన కన్న తల్లిదండ్రులకే తెలియకుండా మాయ చేసేవాడు మన చిన్ని కృష్ణుడు.